మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, శనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. ప్రియ దైవజనమా, పరమగీతముల గ్రంథము సొలొమోను రాజు షూలమ్మితికి మధ్య జరిగిన సంభాషణ అని మనందరము ఎరిగి ఉన్నాము. దీనిని మనము ఇక్కడ వరుడైన క్రీస్తు వధువు సంఘానికి ఇస్తున్న పిలుపుగా ధ్యానిస్తూ ఉన్నాము. ఈ వచన భాగములో లెబానోను విడిచి తనతో కూడా రమ్మని సంఘాన్ని పిలుస్తూ ఉన్నాడు. లెబానోను, శనీరు, హెర్మోను పర్వత శిఖరముల మీద సంచరించుటను విడిచిపెట్టి తనతో కూడా రమ్మని వరుడైన క్రీస్తు వధువు సంఘానికి పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ పర్వత శిఖరములు సుందరమైనవి, మంచిగా కనులకు కనపడేవి. ఈ పర్వతములు సువాసన భరితమైన చెట్లు పెరిగే స్థలాలు. ఈ పర్వతాలు హృదయానికి ఉల్లాసాన్ని కలిగించే ప్రదేశాలను కలిగి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఆయా భాగములలో ఈ పర్వతములను గురించి ప్రస్తావించబడినప్పుడు మనము దానిని గమనించవచ్చు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం ప్రకారం లెబానోను పర్వతము సుందరమైనది. అలాగే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 25వ వచనం ప్రకారం అక్కడ నుండి వాగ్దాన దేశమును మంచిగా చూడవచ్చు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం ప్రకారం లెబానోను పర్వతము సువాసనలు వెదజల్లే పర్వతమని మనము గ్రహించవచ్చు. ప్రియ దైవజనమా, ఈ పర్వతముల మీద ఉత్సాహ ధ్వని వినబడుతూ ఉంది. అవును, ఇవన్నీ లోకములో ఉన్న సౌఖ్యాలను, ఆకర్షణలను, తాత్కాలికమైన ఆనందాలను సూచిస్తూ ఉన్నాయి. వధువు సంఘము వాటన్నిటినీ విడిచి తనతో కూడా సహవాసము చేయాలని, తనతో కూడా నడవాలని వరుడైన క్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. అక్కడ సింహ వ్యాఘ్రములుండే గుహలు ఉంటాయి అని తెలియజేస్తా ఉన్నాడు. ఇది అపవాదిని, వాని దాడులను సూచిస్తూ ఉంది. లోకాధికారి అయిన అపవాది గర్జించు సింహము వలె తిరుగుతూ ఆత్మీయ జీవితంపై దాడి చేస్తూ ఉంటాడు. అక్కడ కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు అని వ్రాయబడినది దేనిని తెలియజేస్తూ ఉంది అంటే, ఈ లోకాశలలో మనము కొట్టుకుని పోతే మన చూపు పాతాళము వైపుకే ఉంటుంది. అవును, మనము ఆత్మీయముగా లోతుల్లోకి దిగజారిపోతూ ఉంటాము. కానీ క్రీస్తును వెంబడించే బిడ్డలుగా మనము పైనున్న వాటినే వెదికే వారముగా ఉండాలి. పరసంబంధమైన వాటి కొరకు అపేక్షించే వారముగా ఉండాలి. చూడండి, 76వ కీర్తన 4వ వచనం ప్రకారం దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు అని వ్రాయబడి ఉంది. అవును, మన దేవుడు 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. మరి అటువంటి రాజు సౌందర్యాన్ని విడిచిపెట్టి ఈ లోకము వైపు మనం చూసినట్లయితే లోకాధికారి చేతిలో చిక్కుబడిపోయి ఎన్నటెన్నటికీ దేవుణ్ణి సమీపించలేము. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మన ఆత్మీయ జీవితము ఏ రీతిగా ఉన్నది? మనము లెబానోను వంటి లోకాకర్షణలను విడిచి శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్న మన ప్రాణ ప్రియుడైన యేసయ్యతో కూడా నడవడానికి ఒక తీర్మానం తీసుకుందాము. ఆయన ఈ దినం ఇస్తున్న పిలుపును మనము ఆలకిద్దాము. లెబానోను విడిచి తనతో కూడా రమ్మని, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల ఆ కొండలపై నుండి క్రిందికి చూచే అనుభవము నుండి పైకి చూచే అనుభవములోనికి మనలను రమ్మని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ నిత్యరాజ్యము వైపు మన కన్నులు ఉంచి వరుడైన క్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తూ ఈ లోక యాత్ర ముగించే వరకు యేసయ్యతో నడిచే వరముగా, యేసయ్యతో సహవాసము చేసే వరముగా మనముండాలని ఈ దినం దేవుడు పిలుపునిస్తూ ఉండగా, ఆ పిలుపును అంగీకరించి విధేయత చూపించి ఒక తీర్మానం తీసుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మా శేష జీవితంలో ప్రభువా, ఈ లోకము వైపు, ఈ లోకములో ఉన్న వాటి వైపు ఆకర్షించబడకుండా నీ వైపు కన్నెత్తి చూచే భాగ్యమును దయచేయండి. అలంకరింపబడిన రాజును కనులారా చూచే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నాయనా. నీ తేజస్సుతో మమ్ములను నీ వైపుకు ఆకర్షించుకొని నీతో కూడా నడిపించమని మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: సిద్ధించిన మనోవాంఛ ఏ వృక్షముతో పోల్చబడినది? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.